సహజంగా విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. ఈ విఘ్నాలన్నింటినీ తొలగించేవాడు కనుక ఆయన్ని విఘ్న ఈశః అంటే విఘ్నములకు అధిపతి అని పేరు వచ్చింది. ఈశః అన్న, ఈశ్వర అన్న అధిపతి, ప్రభువు అని అర్థం. శివుడు లోకాలకు అధిపతి కాబట్టి ఆయన ఈశ్వరుడు అన్నారు. కానీ నిజానికి ఈశ్వర శబ్దానికి అర్థం ఏంటనమాట? అధిపతి. అందుకే ఐశ్వర్యము అంటే ధనము అని అర్థం చెప్పకూడదు. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఆధిపత్యం, ప్రభుత్వ అధికారం. ఒక వ్యక్తికి ఐశ్వర్యం వచ్చింది అంటే అతడు తన ఇంటికో ఆఫీస్కో, అదృష్టం బాగుంటే తన భార్యకో అధిపతి అవుతాడనమాట. వాళ్ళ ఆవిడ అతని మాట వింది అంటే వాళ్ళ ఆవిడ మీద ఆయన ఈశ్వరుడు, ఐశ్వర్యం పొందాడని అర్థం. అంటే కలియుగంలో అది అసంభవం అనుకోండి. ఏదో నాలాంటి అదృష్టవంతుడు పక్కన పెడితే చాలా చోట్ల ఇళ్లల్లో పెత్తనం ఎలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. అందుకే చెప్పకపోయినా ఈ మాట అనగానే అందరి ముఖాల్లో ముసిముసి నవ్వులు వచ్చాయి. ఇటుగాని అందరి ముఖాల్లో నవ్వు వచ్చిందంటే అదొక ఆనందం. సహజంగా లోక లక్షణం ఏంటంటే ఈ చరాచర జగత్తంతా శక్తిమయం కనుక అమ్మవారి చేతిలో ఉంటుంది. కాబట్టి అమ్మవారిదే పెత్తనం. అమ్మ లేకపోతే ఏదీ నడవదు. కాశీకి వెళ్ళామంటే విశాలక్ష్మతే అక్కడ శుద్ధాంత కాంత. ఇంటి పెత్తనం అంతా అమ్మవారిదే. స్వామివారు సమస్త లోకాలు తిరుగుతాడు, అందరిని అనుగ్రహిస్తాడు. కానీ మొత్తం కాశీకి మాత్రం పెత్తనం అమ్మ చేతిలో పెట్టాడు. ఎవరైనా వస్తే వాడికి భోజనం పెట్టాలా లేదా ఆవిడే చూడాలి. సరుకులు తెప్పించాలంటే ఆవిడే తెప్పించాలి. అది ఇప్పుడేదో వస్తుందిగా ఆర్డరు, ఆర్డర్లని ఆ తల్లే చెయ్యాలి. కాబట్టి ప్రధానమైన బాధ్యత శక్తి మీద ఉంటుంది. ఆ శక్తి యొక్క లక్షణాన్ని కూడా ఐశ్వర్యం అని అంటారు. కాబట్టి ఏతావాత ఈశ్వర అంటే అధిపతి, విఘ్న ఈశ్వర విఘ్నేశ్వర. దాన్ని ఏ సంధి అంటారు? గుణసంధి అంటారు. అంటే విఘ్నములకు ఆయన అధిపతి. ఇంతకీ విఘ్నములకు అధిపతి అంటే అర్థం ఏంటి? విఘ్నాలను ఇస్తాడనే లేక విఘ్నాలను అదుపులో పెడతాడా అని. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, శాస్త్రముల యొక్క మర్యాదను ఉల్లంఘిస్తే, చెయ్యరాని దోషాలు చేస్తే వాళ్ళకి విఘ్నములు కలిగిస్తాడు. అలా కాకుండా సన్మార్గంలో నడుచుకుంటే విఘ్నములను తొలగిస్తాడు. ఇచ్చేవాడు తొలగించేవాడు ఆయనే. విఘ్నములన్నీ ఆయన చేతిలో ఉంటాయి కనుక ఆయన విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ భూమి మీద పుట్టిన తర్వాత శరీరం విడిచిపెట్టేదాకా ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో చేసే పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటాట. ఈ ఆటంకాలని తొలగించుకొని అందులో విజయం పొందడానికి విఘ్నాధిపతిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి. దానికి ఆయనని అధిపతిని చేశారు కనుక. ఇప్పుడు ఇమిగ్రేషను ఆఫీసర్ ఉన్నాడు, కిందకి దిగ్గానే వీసా ఉన్నప్పటికీ వాడు ప్రశ్నలు వేస్తాడు. వాడికి నమ్మకం కలిగితేనే వదులుతాడు, లేకపోతే వాడే విఘ్నేశ్వరుడు. మనకి చిన్న చిన్న పనుల దగ్గరే ఒక్కొక్క అధిపతి ఉంటున్నాడే. నేను 5 సార్లు వచ్చాను రా బాబు అన్న, 6వ వచ్చినప్పటికీ అడుగుతామండి ఎందుకు వచ్చారు అని అడిగాడు వాడు. వాడే అడగండి. 5th టైం అన్నా సరే, నాయన నువ్వు అడుగు పెట్టావంటే ఎందుకు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు, ఎక్కడ ఉంటావు అని అడుగుతాం అని తమాషాగా సరదాగానే అన్నాడు. అప్పుడు ఫలానా ఆయన దగ్గర ఉంటామండి అంటే అప్పుడు వదిలిపెట్టేశాడు. కాబట్టి కిందకి దిగ్గానే అదొక విఘ్నం ఎదుర్కొన్నాం. ఈ విఘ్నములకు అధిపతి ఆ ఇమ్మిగ్రేషన్ ఆఫీసరు. ఈ భూలోకంలో బోడీ ఆఫీసర్లు వీళ్ళే విఘ్నాలు కలిగిస్తూ ఉంటే ఇన్ని లోకాలను పరిపాలించేటటువంటి పరమాత్ముడు మనకు కూడా పరీక్ష పెడతాడు. మనం చేసే పనులలో విజయం సాధించాలో వద్దు ఆయనకు ఒక నిర్ణయం ఉంటుంది. మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా, మన పని వల్ల లోకాలకు లాభమా నష్టమా ఇవన్నీ చూసుకుంటాడు. అందుకని ఆయన ఏంటి, నాయన మేము మా పనులలో విజయం పొంది మీకు కూడా ఆ విజయం వల్ల వచ్చేటటువంటి ఆనందం కలిగిస్తాం, లోకద్రోహం చేయమని నమ్మకం కలిగించడానికి విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. నిజానికి విఘ్నేశ్వరుడికి గుణం లేదు, రూపము లేదు, కర్మము లేదు. ఆయన నిర్గుణ పరబ్రహ్మ, అంతటా వ్యాపించిన ఒక మహా చైతన్య శక్తి, సర్వచైతన్య స్వరూపుడు. అయినా ఏదో ఒక రూపం లేకపోతే ఈ వ్యక్తి విఘ్నేశ్వరుడిని గుర్తించలేం కనుక మన కోసమని అవతరించి ఈనాటి ఈ రూపాన్ని ధరించాడు ఆయన. ముందు విఘ్నేశ్వరుడు చూడగానే మనకు కనిపించేది ఏమిటి? పెద్ద పొట్ట. నిజానికి లంబోదరుడు అంటే ఇప్పుడు ఈ బొమ్మల్లో వేస్తున్నట్టుగా ఇంత పెద్ద పొట్ట కాదు.
ఎక్సర్సైజ్ లేక తిండి ఎక్కువైపోయి కొవ్వు పెరిగిపోవటం వల్ల వచ్చిన పొట్టని కాదు. లంబోదరహ అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే జ్ఞానమును బాగా పొట్టలో పెట్టుకున్నవాడు, వాడు కడుపు నిండా విద్యలే అంటున్నామే, అదనమాట అక్కడ అర్థం. అది కనపడడం ఎలాగా అని చూపించడం కోసం ఏం చేశారన్నమాట చిత్రకారులు, ఆయనకి పెద్ద పొట్ట వేశారు. అప్పుడు ఆయన కూడా ఎలాగో నన్ను పెద్ద పొట్టవాడి కింద చూపించారు కనుక నేను ఆరోపంతో దర్శనమిస్తాను అని వరం ఇచ్చాడు. కానీ నిజానికి పెద్ద పొట్ట అంటే అర్థం ఏంటనమాట, విద్యల పెట్టి. కడుపులో బోల్డు విద్యలు ఉన్నాయట, ఈ విద్యలన్నీ ఉబ్బిపోయి కనపడుతున్నాయట పొట్ట రూపంలో. కాబట్టి ఆ పొట్ట అజీర్ణపు పొట్ట కాదు, గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిన పొట్ట కాదు, తిని కూర్చోవడం వల్ల వచ్చిన పొట్ట కాదు, విద్యాపేటిక అని చెప్పడం కోసం ఏర్పాటు చేసుకున్న పొట్ట. తెలుసో తెలియకో తెలుగు వాళ్ళు ఏమంటారు, పొట్ట చింపితే అక్షరం ముక్కలేదురా అంటారు. నిజంగా పొట్ట చింపితే పొట్టలో అక్షరం ముక్కలు ఉంటాయా? కోసి చూడండి అవునా, పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదంటే కోసి చూస్తే ఏముంటుంది అందులో, పేగులు తప్ప. పొట్టని విద్యలకి ఒక పెట్టిగా మొదటి నుంచి మనం భావించాం. ఈ భావన విఘ్నేశ్వరుడి దగ్గర ఒకప్పుడు వ్యాసుడు వెలిబుచ్చగానే ఎలాగో పొట్టలో విద్యలు ఉన్నాయన్నావు కదా, 64 విద్యలతో ఇంత పెద్ద పొట్ట కింద నీకు దర్శనమిస్తున్నాను అని మహోదరుడై దర్శనమిచ్చాడు. ఆ రకంగా మహోదరుడయ్యాడు, లేకపోతే ఆయన మహోదరుడు కాదు. నాబోటివాడు ఎప్పుడైనా ఆయన ఉపాసన చేస్తే నాకు మాత్రం నాలాగా సన్నగా ఉన్న నడుముతోటే కనపడతాడు. కాబట్టి పెద్ద పొట్ట అంటే విద్యాపేటి. ఇంకా తొండం కూడా చాలా పెద్దది. అదెందుకని, సద్బుద్ధులను ఊపిరిగా తీసుకుంటున్నాను అని చెప్పడం కోసం. నా ఊపిరి మంచి బుద్ధులు ఊపిరిగా తీసుకోవాలంటే పెద్ద ముక్కు కావాలని ఈ తొండం చూపిస్తున్నాను అంటాడు ఆయన. ఇంకా అన్నీ పెద్దవే. పెద్దది పొట్ట విద్యల పేటిగా, నిడుపాటి తొండమా బుద్ధులకల్లో ఊపిరిగా, పూజ్యుల పుల్కుల నాలకింపగా పెద్దవి అయిన వీణులను. చెవులు కూడా పెద్దవే. ఇంత పెద్ద చెవులు ఎందుకున్నాయంటే ఇలా పెట్టి మంచివాళ్ళ మాటలన్నీ అందులో వేసుకుని చెత్త మాటలు వెనక్కి దోసేస్తాడనమాట ఆయన. కాబట్టి చెవులు పెద్దవి అంటే ఇంతంత చేటల్లో ఉంటాయని కాకుండా మంచి మాటలు వినడానికి పనికొస్తాయి అని అర్థం అనమాట. పెద్ద చెవులు అనే శబ్దమునకు నిగూఢ అర్థం, అంతరార్థం మంచి మాటలు వినుట, చెడ్డ మాటల్ని పక్కకి తోయుట. కలియుగంలో అలా కాదు, పనికి మాలిన మాటలు ఎక్కువసేపు వింటారు. నలుగురు కలిశారంటే పురాణం కేవలం అరగంటే, ఈయన చెప్పే మంచి మాటలు అరగంట, మిగతా అంతసేపు కూడా ప్యాకేజ్ ఎంత, లీకేజ్ ఎంత, ఆ బయట వర్క్కి ఎంత పుచ్చుకున్నారు, జంతికలు ఎవరు చేశారు, అవి గొంతుకి దాకా వస్తాయా, ఈ కబుర్లు అయితే కొంతవరకు నాకు పర్వాలేదు అనుకోండి. వాడు మొహం దగ్గర వాడు 2 ఇళ్ళు కొన్నట్టే, వాడు ఎలా కొన్నాడు, నేను 1 ఇల్లు కొన్నాను అని వాడి మీద వాడి ఏడుపులు పెడబొప్పులు ఇలాంటివి కూడా ఎక్కువైపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 4 తెలుగు సంఘాలు చూశాను, 3 మనుషులు ఉంటారు, సంఘాలు 4. క గ ట అనే 3 మనుషులు చేరారట. ఈ కగట 3 ఒక సంఘం, క గ ఒక సంఘం, గ ట ఒక సంఘం, ఈ ట క ఒక సంఘం. అంటే ఈ 3 + 1 4 సంఘాలు. నలుగురికి 4 సంఘాలకి పడదు మళ్ళీ, ఎవడి సంఘం వాడిదే. ఎందుకంటే వినాయక చతుర్థి వచ్చిందంటే ఏమంటే మా పందిట్లో దేవుడే గొప్పవాడు, అక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడిగా ఉండేవాడు. కానీ ఎవరికి వాళ్ళు అనమాట, ఏమంటే అక్కడ ఇక్కడ కూడా పెట్టారు కదా, ఇన్ని చోట్ల తిరగలేమంటే లేదండి మా దేవుడు పవర్ఫుల్ అండి, ఆ దేవుడి దగ్గర ఏం లేదండి అనడం. అంటే ఈ వంకతో చివరికి విఘ్నేశ్వరుని కూడా తిడుతున్నారు వీళ్ళు. మా గుడే గొప్పది, తక్కిన గుళ్ళు గొప్పవి కాదు, మా యజ్ఞం గొప్పది. ఎంత యజ్ఞాల్లో పడిపోయారండి కలియుగ మానవులు. ఇది కలియుగం యొక్క లక్షణం అనమాట. వాడు తాను తన ఉపాసన మాత్రమే గొప్పది అనడం కోసం అవసరమైతే ఇతర దేవతల్ని ఆ రూపంలో ఉన్న విగ్రహాన్ని పందిట్లని కూడా తిట్టేస్తాడు అనమాట. ఒక దరిద్ర పార్టీ ఉంది, దాని లక్షణం ఏంటనమాట, ఎప్పుడూ ₹1 హిందువులకి ఇవ్వదు. అది మన రామాలయం గురించి డబ్బుల గురించి మాట్లాడుతుంది. ఆ డబ్బుల్లో తేడా వస్తే తేడా వచ్చిన వాడిని బంధించడానికి యోగ్యారు ఉన్నారు, మహానుభావులైనటువంటి కమిటీ వాళ్ళు ఉన్నారు, వాడు ఎలాగో చూసుకుంటారు. పాపిష్టి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. కానీ వాడి ఉద్దేశం ఏంటంటే దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, పడగొట్టాలి. కాబట్టి ఇలాంటి పిచ్చిపోగుళ్ళు కలియుగంలో ఎక్కువైపోతాయట. ఈ మధ్యన కొత్తాడు తయారయ్యాడు. కొత్తాడేం కాదు, దాదాపు 10, 13, 20 ఏళ్ళుగా ఉన్నట్టు వాడు. కానీ మా కర్మగారు ఇప్పుడు కనపడుతున్నాడు అనమాట. బూడిద గుమ్మిడికాయకి వాడికి తేడా ఉండదు. ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడో తెలియదు. కాబట్టి
అశుద్ధపు గురువులు కలియుగంలో చాలామంది పెరిగిపోతూ ఉంటారు. రావణాసుడు గురించి విన్నారుగా మీరు. రావణుడు విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోకుండా తపస్సు చేశాడు, అందుకే విఘ్నాలు వచ్చాయి. వాడు ఎంత నీచుడంటే శివుడి కోసం తపస్సు చేస్తే శివుడితో పాటు పార్వతి కూడా వచ్చింది. ఆవిడ జగదంబ పార్వతి. అటువంటి కాళికామాతని ఎవరైనా అమ్మా అని నమస్కరించాలి. ఆవిడ నాకు భారీగా ఇమ్మని అడిగాడు వాడు. ఇదనమాట. అంటే నీచులు రాక్షసులు ఉపాసన చేసిన ఆ ఉపాసనలో వాళ్ళకి అమ్మవారు ఇలాగే ప్రియురాలుగా కనపడుతుంది, పాపాత్ములు కనుక. ఈ మధ్యలో దౌర్భాగ్యుడు కాళికామాత నాకు అదేదో చూపించింది అంటాడు. అంటే వాడు కూడా రావణాసురుడు వంశతో పుట్టాడనమాట. చచ్చిపోయిన రావణాసురుడు యొక్క వంశం వాడిని ఆవహించి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఎవరికైనా కాళికను చూడగానే, అమ్మను చూడగానే జగదేకమాత అంటాం. ఆ సౌందర్యం జగత్ సౌందర్యం, మాతృ సౌందర్యం. కాళిదాసు అమ్మవారు కనపడగానే అద్భుతమైన కంఠంతో స్తోత్రం చేసి శ్యామలాదండకం చదివాడు. మాకు అమ్మవారిని చూస్తే ఎంత అద్భుతమైన భావన కలుగుతుంది. అటువంటి అమ్మవారిని భారీగా కోరాడంటే రావణుడు ఎంత నీచుడు, ఈ మధ్యకాలంలో పిచ్చివాగుడు వాగుతున్న వాడెంత రావణాసురుడు యొక్క సోదరుడో, రావణాసుతో పుట్టాడో తెలియదు. వీళ్ళు అశుద్ధులు అనమాట, పరమ పాపాత్ములు. వీళ్ళు విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహానికి దూరం అయితే ఇలా ఉంటారన్నమాట వాళ్ళు. ఈ మాటలు వినకుండా ఏనుగు చెవులు లాంటి పెద్ద చెవులతో ఇలా వెనక్కి తోసి ఈ పరికిమాలిన మాటలు, మంచి మాటలు ఏం చేస్తాడనమాట, చెవులో వేసుకుంటాడు. అందుకని పెద్ద చెవులు పెట్టుకున్నాడు విఘ్నేశ్వరుడు. అక్కడికి తొండం పెద్దది, పొట్ట పెద్దది, చెవులు పెద్దవి, కానీ కళ్ళు ఇంతింతే ఉంటుంది చూడండి. ఏనుగుకి చిన్న కళ్ళు ఉంటాయి. కారణం ఏంటి? బాహ్య దృష్టి వద్దు. ఎంత కళ్ళు వేసుకుని వాడి ఐశ్వర్యం, టీవీలు, ఇళ్ళు, ఈ లౌకిక వస్తువుల మీద కాదురా, లేదా కేవలం కాముక దృష్టి వద్దురా, సూక్ష్మ జ్ఞాన దృష్టి కావాలి. ఈ లౌకిక పదార్థాల మీద ఉన్నటువంటి వ్యామోహం కంటే పరమాత్మ మీద దృష్టి కావాలి, మంచి దృష్టి కావాలని చెప్పడానికి చిన్ని కళ్ళు పెట్టుకున్నాడు. ఈ విధంగా ఆయన అవయవములు మనకు గురువులయ్యాయి. కన్ను ఒక విద్యని బోధిస్తోంది, బాహ్య దృష్టి వద్దని బోధిస్తోంది. తొండం సద్బుద్ధులు స్వీకరించు అని మనకు ఒక బోధన చేస్తున్నది. చెవులు మంచి విను, చెడ్డ వినొద్దు అని బోధిస్తున్నాయి. పొట్ట విద్యలని పెంచుకో అని బోధిస్తోంది. ఈ విధంగా అవయవములే ఉపాధ్యాయుడిగా చేసుకున్న మహానుభావుడు పరబ్రహ్మం శ్రీ మహాగణాధిపతి. అందుకని అటువంటి గణపతికి నమస్కరించాలి. ఏ పని చేసినా సరే ఒక నియమం, ఆది పూజ్యుడు గణపతిని పూజించటం. ఆదౌ పూజ్యో గణాధిప. ప్రారంభంలో విఘ్నేశ్వరుణ్ణే పూజించాలి, అదొక నియమం అంతే. ఈ విఘ్నేశ్వరుడికి కూడా ఎన్ని నామాలు ఉన్నాయి? 16 నామాలు, ముఖ్యమైన నామాలు ఉన్నాయి. అనేక నామములు ఉన్నప్పటికీ కలియుగంలో మానవులు విఘ్నముల నుంచి బయటపడడానికి ఒక 16 నామములు స్వయముగా శివుడు రచించి ఇచ్చాడండి. శివుడు బ్రహ్మకి ఇస్తే బ్రహ్మగారు లోకానికి ఇచ్చాడు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏతాని అంటే ఈ షోడశ నామాని, 16 నామాలు. ఈ 16 నామాలు విఘ్నేశ్వరుడికి సంబంధించినవి. వీటిని భక్తితో చదవండి, లేదా శృణుయాదపి వినండి. చదివినా విన్నా సరే అటువంటి వాడికి తస్య అంటే ఆ వ్యక్తికి, చదివిన వాడికి లేక విన్నవాడికి విఘ్నః న జాయతే, విఘ్నము పుట్టదు. జాయతే అంటే పుడుతున్నది, న జాయతే పుట్టదు. ఏం పుట్టదు? విఘ్నః న జాయతే. వాడికి ఆ పనిలో ఆటంకము పుట్టదు, ఆటంకములు ఎదురు కావు. అందులో యాత్రాకాలంలో చదివితే, ప్రయాణ సమయంలో చదివితే ప్రయాణాల్లో ఈ ఆటంకాలు ఉండదు. విద్యారంభంలో పిల్లలకి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేస్తారే, దానిని విద్యారంభం అంటారు. ఈ అక్షరాభ్యాస కాలంలో విఘ్నేశ్వరి నామాలు తలుచుకుంటే పిల్లలు బాగా చదువుతారు. ఇదే కిందకి లాగేస్తుందన్న, గుడ్డ కిందకి జారుతోంది, ఇదో విఘ్నం. విద్యారంభ కాలంలో కనుక ఈ నామాలను చదివితే
పిల్లలు బాగా చదువుకుంటారు, స్కూల్కి వెళ్ళడానికి పేచీ పెట్టరు. బహుశా చిన్నప్పుడు విద్యారంభ సమయంలో పిల్లల చేత విఘ్నేశ్వర పూజ చేయించకపోతే ఆ పిల్లలు ఎంత పేచీ పెడతారో తెలుసా. స్కూల్కి వెళ్ళడానికి చాలా పేచీ పెడతారు, చదవరు, మధ్య మధ్యలో తగాదాలు పెట్టుకుంటారు, డిస్కంటిన్యూ అయిపోతారు, యూకేజీ ఫెయిల్ అయిపోయానంటారు. అంటే విద్యారంభ కాలంలో విఘ్నేశ్వరుణ్ణి చెయ్యవలసిన రీతిలో అర్చన చేయలేదు. కాబట్టి పిల్లల చేత తప్పనిసరిగా విఘ్నేశ్వర పూజ చేయించాలి. మీరు చూశారుగా, వాళ్ళ ఇంట్లో నిన్న యాగం జరిగింది. అమ్మవారి యాగం చాలా భక్తిగా జరిగింది. అందులో నకులేశ్వరుని కూడా పిలిచినట్టున్నారు. అది కాకుండా ప్రత్యంగిరి దేవతని పిలిచారు, చండీ మంత్రం చదివారు. ఈ యజ్ఞానికి ముందు మంటపారాధన చేసి విఘ్నేశ్వర పూజ చేశారు. కాబట్టి రాత్రి 10 అయిపోయింది కానీ యజ్ఞం మాత్రం ఆగలేదు, మధ్యలో వర్షం కురవలేదు. అందుకని తప్పనిసరిగా యాగం ప్రారంభించాక సక్రమంగా పూర్తి అవ్వాలంటే వినాయక పూజ చేసి తీరాలి. చిన్నప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసంలో విఘ్నేశ్వర పూజ చేయిస్తే వాళ్ళ అక్షరాభ్యాసం సక్రమంగా సాగుతుందన్నమాట. వివాహాల్లో కూడా అంతే, పెళ్ళిళ్ళల్లో కూడా ముందు తప్పక పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజిస్తే అప్పుడు ఆ పూజ వల్ల పెళ్ళిలో ఆటంకాలు రావు, భవిష్యత్తులో కొట్టుకోకుండా ఉంటారు. పెళ్ళయిన దగ్గర నుంచి తొంసొంట అని మొగుడు పిల్లలు కొట్టుకు చచ్చిపోతున్నారంటే ఎక్కడో తేడా వచ్చింది, విఘ్నేశ్వర పూజ చేయలేదు. అందులో ఈ మధ్యన ప్రేమ పెళ్ళిళ్ళు అయిపోయాక సంతకాలు పెట్టేస్తున్నారు కదండి. అసలు ఇంక విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడు అక్కడ? అందువల్ల అత్తమామలో లేకపోతే తల్లిదండ్రులు వీళ్ళే విఘ్నేశ్వరులు. తప్పనిసరిగా ఎటువంటి పెళ్ళైనా, సంతకాల పెళ్ళైనా సరే, అది రిజిస్టర్డ్ మ్యారేజ్ అన్రిజిస్టర్డ్ మ్యారేజ్, ఏం దిక్కుమాల పెళ్ళైనప్పటికీ కూడా విఘ్నేశ్వర పూజ చేయటం తప్పనిసరిగా చేయాలి. ప్రవేశే, ఇళ్లల్లోకి అడుగు పెడుతున్నప్పుడు లేక ఇంకో దేశంలోకి అడుగు పెడుతున్నప్పుడు, ఇక్కడ ప్రవేశ శబ్దం గృహప్రవేశం. గృహప్రవేశ సమయంలో విఘ్నేశ్వర పూజ చేయాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉంటావు. అక్కడ విఘ్నేశ్వర పూజ సరిగ్గా చేయకపోతే 6 నెలలు తిరగకుండా ఇల్లు ఇచ్చిన గురువుగారి దగ్గరే ద్రోహం చేసి ఆ ఇల్లు వదిలిపోతావు. నీ బతుకి జీవితంలో ఇల్లు ఉండదు. దానికి ఉదాహరణ చూస్తున్నాగా. మీరంతా విఘ్నేశ్వరుడు లోపల పెట్టుకుని గృహప్రవేశం చేశారు కాబట్టి హాయిగా ఉంటున్నారు. అప్పుడే 23 నుంచి 23, 24, 25, 26, 4 ఏళ్ళుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ 4 ఏళ్ళుగా ఆ ఇంట్లో ఉంటున్నారంటే విఘ్నేశ్వర అనుగ్రహం ఉంది వాళ్ళకి. ఈ 4 ఏళ్ళుగా నీ ఇంటికి కూడా వచ్చాను కాబట్టి నీకు కూడా స్వామివారి అనుగ్రహం ఉంది. డాక్టర్ గారి ఇంటికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో కూడా విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంది. నేను ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా ఈ 4 ఏళ్ళుగా వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారంటే విఘ్నేశ్వరుడు చల్లగా చూస్తున్నాడు. ఈ ఏడాది కొద్దిగా మీరు సరిగ్గా చేసినట్లేదు, అందుకే వేడి వచ్చింది. చల్లగా చూడకుండా కొంచెం వేడిగా చూశాడు. కాబట్టి వినాయక చతుర్థికి ఆయన భక్తితో పూజిస్తే ఈ వేడి గీడి లేకుండా మీ బాడీ బాగుంటుంది, జీడిలో పట్టుకోకుండా ఉంటాడు ఎవడో ఒకడు. సందేహం లేకుండా ఒక గృహయోగం ఉండాలంటే, ఆ ఇంట్లో సుఖంగా ఉండాలంటే విఘ్నేశ్వర అనుగ్రహం ఉండాలి. లేదా ఎప్పుడు ఏవో కలతలేనండి బాబు. రెండోది ప్రవేశము అంటే కేవలం గృహప్రవేశమే కాకుండా ఇంకొక ఊళ్ళోకో దేశంలోకో అడుగుపెట్టడం. ఇంగ్లాండ్ వచ్చాడు, విఘ్నేశ్వరుడిని తలుచుకుని ఈ నామాలు చదువుకుని ప్రయాణం అయితే కరెక్ట్గా టైంకి ఫ్లైట్ బయలుదేరుతుంది. మనకి బోర్డింగ్ పాస్ సక్రమంగా ఇస్తాడు, లగేజీలో తగాదాలు రావు. అన్నిటికీ మించి కొన్ని ఫ్లైట్లోకి ఎక్కనే ఆ సీటు పాడైపోతే ఇంకో సీట్లోకి మారుస్తారు కర్మ. విఘ్నేశ్వర అనుగ్రహం అంటే మన సీటు మనకే ఉంటుంది. ఆ మధ్యన వాడు పాపం బిజినెస్ క్లాస్ చేసుకుంటే బిజినెస్ క్లాస్ సీట్లు అన్నీ ఫిలప్ అయ్యి వీడి సీటు పాడైపోయిందిట, సీట్ లేదు. ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టారు. ఏమన్నంటే కాంపెన్సేషన్ ఇస్తా ఉన్నారు. కాంపెన్సేషన్ ఇస్తారు సరే, 10 గంటలు కూర్చోద్దు నడుము బీకోడు అంటే అక్కడ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఇంకో ఊరు ఎడుతున్నప్పుడు, బయటికి కాలు పెట్టి ప్రవేశిస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోనో, ఇంగ్లాండో, స్విట్జర్లాండో, నెదర్లాండో, ఐర్లాండో, ఏదో ఒక ల్యాండ్ మొత్తం మీద ఈ ల్యాండ్లోకి అడుగు పెట్టేటప్పుడు కూడా తప్పనిసరిగా ఈ నామాలు చదువుకుని విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. ఎక్కడికి ప్రవేశించినా తప్పనిసరిగా చదవండి, దానివల్ల వచ్చే ఫలితం మీకే తెలుస్తుంది. నిర్గమే తథ, ఇంట్లో ప్రవేశించడమే కాదు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నిర్గమం అంటే వెళ్ళడం. ఇంట్లోంచి బయటికి వెడుతున్నప్పుడు లేకపోతే దేశం నుంచి వెనక్కి వెడుతున్నప్పుడు అప్పుడు కూడా చదువుకోవాలి. సంగ్రామే, యుద్ధం వచ్చినప్పుడు, అది ఏ యుద్ధం అయినా అవ్వచ్చు. అప్పడాల కర్ర పుచ్చుకుని భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు యుద్ధం ఫైట్ చేసుకుంటున్నప్పుడు, తగాదా పడుతున్నప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు, లేదా తల్లిదండ్రులు
తగాదా పడుతున్నప్పుడు, పిల్లలు తగాదా పడుతున్నప్పుడు, ఏదో ఒక తగాదా వచ్చినప్పుడు ఈ నామములను చదివితే ఈ తగాదాలో మనకి విజయం లభిస్తుంది, విఘ్నం రాదు. సర్వకార్యేషు, ఇక చివరిగా ఏం చెప్పాడు, నువ్వు ఏ పని చెయ్యి అన్ని పనుల యందు విఘ్నము రాకుండా తొలగజేసే శక్తి ఈ నామములకున్నది, విఘ్నేశ్వర పూజకున్నది, కాబట్టి చేసి తీరాలి అన్నారు. ఇంతెందుకు విఘ్నేశ్వరుడు కూడా వాళ్ళ పెళ్ళికి ఆ పూజ చేశాడండోయ్. విఘ్నేశ్వరుడు కూడా తన పెళ్ళికి మళ్ళీ తన విగ్రహాన్ని తానే పూజించాడు. అంటే నియమం నియమమే. ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు ఫింగర్ ప్రింట్స్ నొక్కితే కానీ లోపలికి వెళ్ళరట, బయోమెట్రిక్ వేస్తే కానీ కొన్ని ఆఫీసులోకి వెళ్ళలేరట. ఈ సిస్టమ్ యజమాని కూడా పెట్టుకున్నాడు. కాబట్టి యజమాని అయినా అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇస్తే కానీ లోపలికి వెళ్ళలేటు వాడి బతుక్కి. ఆ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేశారు. నేను యజమాని అంటే కుదరదు, యజమాని అయినా వాడు నొక్కితేనే పెడతాడు. ఇప్పుడు ఫోన్ నీదేగా, నీ ఫోన్ అయినా ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, నువ్వు ఫింగర్ ప్రింట్ నొక్కాలి, లేదా అదేదో కోడ్ పెడతాడు. ఏ కోడ్ పెట్టుకున్నాడు, అతను బర్త్ డేట్ పెట్టుకుని ఉంటాడు, నాకు తెలిసిపోయింది. కాబట్టి ఆ ఫోన్ కొట్టేస్తే అది పెట్టేసుకోవచ్చు. ఫోను నాదైనప్పుడు నేను అలా ఆన్ చేయగానే ఎందుకు ఆన్ అవ్వట్లేదు అంటే నువ్వు దానికి సిస్టమ్ పెట్టావు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా నా పెళ్ళికైనా నన్ను పూజించకపోతే విఘ్నాలు వస్తాయని ఒక నియమం పెట్టుకోవటం వల్ల తన పెళ్లిలో తనను తాను కూడా పూజించుకున్నాడు. ఒక పెద్ద కథ ఉందండి ఈ శివపురాణంలో. వినాయకుడి పెళ్ళి సిద్ధి బుద్ధులతో అద్భుతంగా జరుగుతోంది. ఆ పెళ్ళికి లక్ష్మి, సరస్వతి మొదలైనటువంటి వాళ్ళందరినీ పార్వతి పిలిచింది. పార్వతీదేవి గెస్ట్గా పిలిచిన వాళ్ళు చీఫ్ గెస్టులు, చీప్ గెస్టులు కాదు. ఏది, ఇంద్రాది దేవతల భార్యలు, త్రిమూర్తుల భార్యలు అందరూ వచ్చారు. ఇంకా సాక్షాత్తు బ్రహ్మదేవుడు అంతటి వాడు ఆ పెళ్ళి దగ్గరుండి జరిపిస్తున్నాడు. అంటే బ్రహ్మే బ్రహ్మ అక్కడ. ఏదో గురువులు మోసం చేసి ఇల్లు కొట్టేసి పోయేటటువంటి సామాన్యుడు కదా అక్కడ. డైరెక్ట్గా కళ్యాణం జరిపించేవాడు బ్రహ్మ. నారదాదులు అక్కడ ఉన్నారు. సరే, వినాయకుడి పెళ్ళి ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఆయన మంగళసూత్రం బిళ్ళలు ఇటు సిద్ధికి బుద్ధికి కూడా కట్టాలి. మంగళసూత్రాన్ని ధరింపచేసేటప్పుడు పూర్వం ఏం చేసేవారు అనమాట, ఒక పళ్ళెంలో తలబరాలు లేదా అక్షతలు పోసి అందులో ఈ మంగళసూత్రం బిళ్ళలు పెట్టి తాళిబొట్లు అనమాట ముత్తైదువుల దగ్గరికి పంపేవారు. ఈ ముత్తైదువులు ఏం చేస్తారు, ఆ మంగళసూత్రాన్ని తమ మంగళసూత్రాన్ని తగిలించి మళ్ళీ అందులో పెట్టేయాలి, పట్టుకుపోకూడదు. ఇప్పటికి కూడా చూసారుగా మీరు, పెళ్ళిళ్ళలో కొన్ని చోట్ల ఏం చేస్తారు, మన తాళిబొట్టికి దాన్ని తగిలించి అక్కడ పెట్టేస్తూ ఉంటాయి. అందరూ కాదు కానీ కొందరు మీలాంటి సెలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే పని చేస్తారు. ఇప్పుడు నారదుడు ఏం చేశాడు, బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఈ మంగళసూత్రాలని తలవరాల పళ్ళెంలో పెట్టి ముందుగా లక్ష్మీదేవి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆవిడ తన మంగళసూత్రానికి తగిలించి అందులో పెట్టింది. ఎందుకంటే నా మంగళసూత్రములో ఉన్న మాంగళ్య బలం దీనికి కూడా లభించుగాక, లక్ష్మీదేవినైన నేను నా మంగళసూత్రానికి దీన్ని తగిలించాను కనుక ఈ మంగళసూత్ర బలంతో సిద్ధిబుద్ధులు కూడా ఎల్లవేళలా మాంగళ్య బలంతో ఉందరుగాక, వాళ్ళకి వైధవ్యం ఉండకుండా ఉండుగాక. అందుకని మన వాళ్ళని పెట్టేవారంట. ఎంతమంది ముత్తైదువులు వస్తారో ఈ వేళలో కొంతమంది యొక్క శక్తి గొప్పది. ఈ శక్తి ఆ మంగళసూత్రాలకి తగిలితే అప్పుడు ఆ సూత్రం మెడలో వేసుకున్నవాడు 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది, మంగళసూత్రంతో సుఖంగా ఉంటుంది, భర్త బాగుంటాడు, ఆవిడే బాగుంటుంది. అందుకని అందరూ కూడా ఈ మంగళసూత్రం బిళ్ళలు తమకు తగిలించి అందులో పెట్టించేశారు. తమ సూత్రాలకు తగిలించడం వీళ్ళు అందులో పెట్టడం. పార్వతి, లక్ష్మి, సరస్వతి, శచీదేవి అందరూ ఇలాగ అందులో పెట్టారు. ఆ కర్ణ మళ్ళా నారద మహర్షి ఈ మంగళసూత్రములు పెట్టిన పళ్ళాన్ని పట్టుకొచ్చి బ్రహ్మగారి దగ్గర పెడితే తీరా చూస్తూ అందరూ మంగళసూత్రాలు లేవు. పోనీ ఒకటేనంట, మొదట్లో కట్టేటప్పుడు ఏ బిళ్ళకి ఆ బిళ్ళ విడిగా కడతారు కాబట్టి 2 సిద్ధికి 2 బుద్ధికి, అంటే 4 తాళ్ళు ఉండాలి. అందులో తాళ్ళు లేవు, బంగారం బిళ్ళలు లేవు. వెంటనే బ్రహ్మగారు నారదుడికి సెగదిగా చూశాడు. ఏమయ్యా నువ్వేమన్నా కొంటి పని చేసావంటే, రామరామ నేను సన్యాసిని, నాకెందుకండి బాబు, నాకు వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, ఫీజు కట్టాలా, నాకేం బిజినెస్ క్లాస్ కావాలా, ఏం అక్కర్లేదు కదా, నేనేమీ చేయలేదు అన్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు పార్వతీదేవిని పిలిచి, అమ్మ పార్వతీమాత, నీ కుమారుడి పెళ్ళి అని శుభవాన్ని తలపెడితే మంగళసూత్రాలే మాయమైపోయాయి, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏమన్నా అంటే ప్రమాదం వస్తుంది మగాండి కనుక, ఏమన్నా అంటే మేము లేడీస్ సెంటర్
స్త్రీవాదం ఒకటి ఉంది కదా, ఫెమినిజం. వీళ్ళంతా నా మీద పడిపోతారు, ఉన్న 4 తలకాయలు పీకుతారు అన్నాడు ఆయన. అప్పుడు పార్వతీదేవి అందరికేసి చూసింది. ఇప్పుడు ఎవరినైనా అడగడం కూడా ఎంత ఇబ్బంది అండి అసలు. లక్ష్మీదేవి పక్కన, ఏమమ్మా లక్ష్మీ నా మంగళసూత్రం బిళ్ళలు కొట్టేసావంటే అది మహాపాపం. ఆవిడే ఎంతోమందికి ఇస్తుంది. సరస్వతిని అడగగలదా? ఇంద్రుడి భార్య శచిని అడుగుతుందా? ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఏం అడుగుతాం? నా జేబులో 100 రూపాయలు పోయినా వచ్చిన వాళ్ళంతా మహానుభావులు, అవసరమైతే 1000 పౌండ్లు ఇచ్చేవాళ్ళు. ఏదో తెలియక రహస్యంగా తీసుకుంటే చెప్పలేం, కానీ సాధారణంగా వచ్చేటటువంటి మనుషుల్ని పెట్టి అడగాలి. ఇప్పుడు ఏం అడుగుదామన్నా మొగమాటం. అది ఒక విధమైన ఇబ్బందికరమైన వాతావరణం. అందుకని పార్వతి ఏమి అనలేక బ్రహ్మకేసి చూసింది. బ్రహ్మగారు ఆవిడకేసి చూశాడు. ఎంతలో ఎందుకో అనుమానం వచ్చింది పార్వతికి. టక్కన కొడుక్కేసి చూసింది. ఆయన తలలో ఉంచుకుని నవ్వుతున్నాడు. ఏం నాయన విఘ్నేశ్వర, ఇది నీ పనేనా అంది ఆవిడ. అవునమ్మా అన్నాడు. ఏం చేసామని అడిగితే, మంగళసూత్రాలు నేనే నా మహిమతో మాయం చేశాను కానీ ఎందుకు మాయం చేసేవారని ఆయన అంటే, ఆదౌ పూజ్యో గణాధిప అని మా నాన్నగారు విష్ణువు నాకు గజముఖం వచ్చినప్పుడు వరం ఇచ్చారు. ఈ సృష్టిలో ఎవడైనా ముందు నన్ను పూజించిన తర్వాతే ఏ పనైనా చేయాలి. ఇక్కడ బ్రహ్మగారు పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజించకుండా డైరెక్ట్గా పెళ్లి తంతులోకి వెళ్ళిపోయాడు. అందుకే మొదలు పెట్టాడు గనక నా పూజ లేకుండా తంతు చూడాలనుకున్నాను ఆయన అంతు అన్నాడు. దాంతో ఈ మంగళసూత్రాలు గంతు. ఇప్పుడు బ్రహ్మగారు తెల్లబోయి, నాయనా ఇది ఇతరులకు అనుకున్నాను, నీ పెళ్ళికి కూడా నిన్ను పూజించాలా అంటే, నా పెళ్ళికే కదా ఎవరి పెళ్ళికైనా తప్పదు, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నాడు. అప్పుడు మళ్ళీ మొదలెట్టి పసుపు విఘ్నేశ్వరుణ్ణి చేసి విఘ్నేశ్వర పూజ చేస్తే టక్కన మంగళసూత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. గణేశ పురాణంలోని ఒక చమత్కారమైన కథ ఇది. అప్పుడు పెళ్ళయ్యింది. అప్పటి నుంచి వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలనే సామెతలా పుట్టిందనమాట. ఆయన పెళ్ళికి కూడా ఆయన పూజించకపోతే విఘ్నాలేట. ఇంకా సామాన్యులకు విఘ్నాలు రావడంలో ఆశ్చర్యం ఏమున్నది? విఘ్నేశ్వరుడు ఈ పూజకి లేక చిన్న నామస్మరణకు సంతోషపడతాడు. ఆయనకి ఏం ఎక్కువ కష్టపడి పూజ కూడా చేయక్కర్లా. ఒక దోర్వాదళ పూజనంబుననే ఎంతో తృప్తి తానుందు. ఒక్క గడ్డి పరక, ఒక దోర్వాదళం గరికి, అది కూడా మామూలు గడ్డి కాదు, ఓ గరికిపోచ, పనికిమాలిన గరికిపోచ, ఎందుకు పనికిరాడు దరిద్రపు గరికిపోచని ఇస్తే కూడా సంతోషపడిపోతాడు ఆయన. ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడితే సంతోషపడతాడు. ఆయనకి గుడ నైవేద్యం అంటే ఎక్కువ ఇష్టం. ఓ కష్టపడిపోయి పిండి వంటలు చేయలేకపోయినా, గురువుగారు వస్తున్నారని జంతికలు, అవేవో దాన్ని అంటారు మైసూరు పాకాలు, ఉసూరు అంటూ మైసూరు పాకం చెక్కల. మైసూరు నుంచి వచ్చినామండి, మైసూరు పాకం తెమ్మనక్కర్లా. అసలు నాకు చాలా అనుమానం అనమాట. మైసూరు పాకం అంటే మైసూరులోనే చేస్తారా లేక ఇంగ్లాండ్లో కూడా చేస్తారా అనుకునేవాడిని. ఇక్కడ కూడా చేస్తున్నారు అనుకోండి. కాబట్టి అంత కష్టపడి ఏమీ చెయ్యకపోయినా కేవలం ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా అదే కొండంత నైవేద్యంగా భావించి వెంటనే అనుగ్రహం ఇస్తాడు. అందుకే ఆయనకి క్షిప్ర గణపతి, వెంటనే అనుగ్రహించే గణపతి అని పేరు. క్షిప్రం అంటే ఇమ్మీడియట్లీ అనమాట. ఇంకా ఆ పదం కూడా తక్కువ, ఇంగ్లీష్ పదం. సంస్కృతంలో శీఘ్రము, అతివేగం అన్నమాట. ఆ క్షణమే సంతోషం పొందుతాడు. ఇక పూజలలో ఆయనకి పద్మం అంటే చాలా ఇష్టం, తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. ఆయనకి ఇష్టం లేనిది ఒకటి, వినా తులసీం అని 2 సార్లు చెప్పారు. బ్రహ్మ వైవర్త పురాణములోను శివపురాణములోను, ఈ రెండింటిలో కూడా శివపురాణంలో శంఖచూడుడి కథలో వస్తుంది. అదే బ్రహ్మ వైవర్త పురాణంలో పరశురాముడు విఘ్నేశ్వరుడితో యుద్ధం చేసిన ఘట్టంలో ఏమని వస్తుందన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో తులసి ఇవ్వకూడదు. అందుకే పరశురాముడు తులసిని కాకుండా మిగతా అన్ని దళాలతోటి తులసిని సమర్పించకుండా తక్కిన దళములతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు పరశురాముడు అని బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలో ఉంటుంది. ఇందాక శాండిల్య గారు బ్రహ్మవైవర్త పురాణంలో కథ చెప్పలేదు, పార్వతీదేవి దగ్గరికి విష్ణు వచ్చాడు అని, ఆ కథ అందులోదే. అలాగే మళ్ళీ శివపురాణంలో కూడా శంఖచూడుని కథలో ఇదే మాట వచ్చింది. మళ్ళీ ఇదే మాట దేవీ భాగవతం 9వ స్కంధంలో కూడా వస్తుంది. అంటే 3 చోట్ల తులసి ఇవ్వకూడదు అన్నారు. కాబట్టి తులసి లేకుండా ఇంకా దేంతో అయినా పూజించవచ్చు.
ఇంత స్పష్టముగా వేదవ్యాస మహర్షి రాసినటువంటి పురాణములలో 3 పురాణములైన దేవీ భాగవతము, శివపురాణము, బ్రహ్మవైవర్త పురాణము చెబుతూ ఉంటే వినాయక చతుర్థి నాడు మాత్రం తులసీ దళం ఇవ్వచ్చు అని ఎవరన్నా అంటే వాడు శాస్త్ర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని అర్థం. మయా భోగ్యాన నిత్యశః అని తులసిని స్వయంగా విఘ్నేశ్వరుడు శపించాడు. దీనికి ఒక కారణం ఉందండి. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు కాశీలో గంగా తీరంలో మహాతపస్సు చేశాడు. మీలో ఎవరైనా ప్రణవపీఠం ఎలక్ట్రానిక్ పత్రిక చదువుతున్నారా లేదా? మన ప్రణవపీఠం తరపున ఆన్లైన్ పత్రిక ఒకటి ఉంది కదా, అది అందరూ లింకు అలా నొక్కితే చాలు. నాకు లింకులు పెట్టడం చేత కాదు, ఆ లింకులు పెట్టే బాధ్యత నీది. ఆ లింక్ అక్కడ పెడితే అందులో చదువుకుంటారు ప్రతి నెల. అందులో శ్రీ విద్య గణేశ పురాణం రాస్తుంది. అందులో ఈ కథ వచ్చింది. ఈ పాటికి అయిపోయిందా ఇంకా లేదా? అందులో గణపతి కథ చాలా అద్భుతంగా నడుస్తున్నది. అందులో ఈ కథ ఉంటుంది. పాత పత్రికలు కూడా మీరు చదువుకోండి. గణేశ పురాణం సంపూర్ణముగా వస్తున్నది, మీరు సుఖంగా చదువుకోవచ్చు. అందులో ఏమనుంటుంది, ఒకప్పుడు గణపతి గంగా తీరంలో మహాతపస్సు చేస్తున్నాడు. ఇంతలో తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి తులసి వచ్చింది. తులసి సాక్షాత్తు రాధాదేవి శరీరం నుంచి పుట్టిన ఆవిడ అక్కడికి వచ్చి అందంగా తెల్లగా మిసమిసలాడిపోతున్న గణపతిని చూచి ఆనందపడిపోయి నన్ను పెళ్లి చేసుకుంది. లేదమ్మా, నువ్వు రాధాదేవి యొక్క వంశతో పుట్టు, అమ్మతో సమానం, నాకు కుదరదన్నాడు ఆయన. అయితే నీకున్న ఈ అందమైన రూపం పోయి తెల్లగా అందంగా ఉన్న నీవు పెద్ద పొట్టతో గజముఖంతో వికృత రూపుడు అయిపోదువుగాక అని చెప్పించింది. ఆ శాపం వల్లే తర్వాత విఘ్నేశ్వరుడికి ఏమైందనమాట, శివుడి వల్ల తలపోవటం, ఆపై ఆయనకి గజముఖం రావడం, ఆయన కాస్త పొట్టగలిగిన వాడు అవ్వడం అయ్యింది. ఇలా శాపం పెట్టగానే అనవసరంగా శపించావు నన్ను, నిష్ఠాగరిష్ఠుడనై వరస తప్పకుండా ఉన్న నన్ను శపించావు గనక నీవు కూడా భవిష్యత్తులో రాక్షసుడిని పెళ్లి చేసుకుంటావు. ఆ తర్వాత నీ భర్త సాలగ్రామశిలగా మారతాడు, నీ శరీరము తులసి అనే పేరుతో మొక్కలుగా మారుతుంది. మయా భోగ్యాన నిత్యశః, నీవు మాత్రం నా పూజకి పనికిరావు అని చెప్పించాడు. ఆవిడ కాళ్ళ మీద పడితే నీ మొక్క మంచి పవిత్రం అవుతుంది అని వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆవిడ తులసి అనే పేరుతో భూలోకంలో ధర్మధ్వజ మహారాజు గారికి పుట్టి శంఖచూడు అని పేరు కలిగిన కృష్ణుడి యొక్క అనుచరుణ్ణి, సుధాముడు అసలు పేరు, ఆయన శంఖచూడుగా రాక్షసుడిగా పుట్టాడు. ఆయన కూడా రాధాశాపాలు పెళ్లి చేసుకుంది. ఈ శంఖచూడుని చంపేశాక శివుడు, నా భర్త చావుకు నువ్వే కారకుడివి గనక విష్ణుదేవ నువ్వు సాలగ్రామం అయిపోదువుగాక, శిలవైపోదువుగాక అంది. అప్పుడు ఆయన, వెరిదానా, నువ్వు రాధా యొక్క అంశతో పుట్టావు, ఈతడి శంఖచూడు నా అనుయాయి, సుధాముడనే గోపాలుడు, శాపవశాత్తు అతడు రాక్షసుడయ్యాడు, నువ్వు విఘ్నేశ్వర శాపం వల్ల ఇలా తులసి అయ్యావు, అయినా కొంప ములగదు, నీవు ఇచ్చిన శాపాన్ని నేను సేకరిస్తాను, నీవు నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. నీ శరీరం గండకి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తుంది. ఆ నదిలో నేను నా శరీరాన్ని ఈ శంఖచూడి శరీరంతో కలిపి శిలగా విడిచిపెడతాను. అది సాలగ్రామం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతుంది. అది విష్ణు స్వరూపం, అందరి యొక్క పూజలు అందుకుంటుంది. అనగానే వెంటనే తులసి శరీరం విడిచిపెట్టింది. ఆ శరీరమే ఇప్పుడు గండకీ నది నేపాల్ నుంచి భారత్ వరకు ప్రవహిస్తున్నది. అందులో విష్ణు యొక్క శరీరం సాలగ్రామ శిలలుగా వస్తూ ఉంటుంది. ఆ శిలలు ఇళ్లలో పెట్టు పూజ చేస్తే విష్ణు పూజ చేసినట్టే. ఇంకా తర్వాత ఏమన్నాడు, నీ తల వెంట్రుకలు 3 రకాలైన వృక్షములుగా మారుగాక. 1 ధాత్రి, ఉసిరి చెట్టు, 2 శమి, ఇదిగో 3వది తులసి మొక్క. నీ తల వెంట్రుకల్లో కొన్ని ఎర్రగా, కొన్ని తెల్లగా, కొన్ని నల్లగా, ఇలా రకరకాల రంగులు ఉన్నాయి. కొంతమంది తల వెంట్రుకలు ఏదో కారణం చేత మరి ఏ రంగులు వేస్తారో తెలియదు, కానీ రకరకాలుగా ఉంటాయండి. కానీ ఆవిడది ఒరిజినల్గానే వివిధమైనటువంటి వర్ణాల్లో ఉంది. ఇవి 101 రకాలైన తులసి మొక్కలుగా మారుగాక అన్నాడు ఆయన. అందులో తెల్లగా ఉన్న వెంట్రుకలు శ్వేత తులసి అయ్యాయి. సూర్యవర్ణంలో ఉన్నవి అర్క తులసి, చంద్ర తులసి, నల్లగా ఉన్నవి కృష్ణ తులసి, నలుపుకి తెలుపుకి మధ్యలో కపిల వర్ణం అని ఒకటి ఉంటుంది, ఆ రంగులో ఉన్నవేమో విష్ణు తులసి. ఇలా 101 రకాల తులసి మొక్కలుగా తల వెంట్రుకలు అయ్యాయి. నువ్వు ఈ విధంగా తులసివైనా విఘ్నేశ్వరుడు ఒకప్పుడు నిన్ను శపించాడు గనక నువ్వు విఘ్నేశ్వర పూజకి పనికిరావని విష్ణువు కూడా అన్నాడు. ఆనాడు గంగా తీరంలో విఘ్నేశ్వరుడు ఇచ్చిన శాపం వల్ల ఆవిడ ఎప్పటికీ ఆయనకి పూజకి పనికిరాకుండా పోయింది.
అండంలో శాపం కూడా. మయా భోగ్య నా నిత్యశ అంటే నిత్యం, ఎల్లప్పుడూ, ఏనాడు నువ్వు నా పూజకి పనికిరావు అన్నాడు. ఇదే మాట మళ్ళీ శివపురాణంలో కూడా ఉంటుంది యథాతథంగా, దేవీ భాగవతంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటి, వ్యాసుడు చెప్పినటువంటి పురాణాలే ప్రమాణం కనుక ఏనాడు ఇవ్వడానికి పనికిరాదు. దాని బదులుగా ఆయన ఏమన్నాడు, నువ్వు నా పూజకి పనికిరావు కానీ నాకు పందిరి వేస్తారు కదా వినాయక చవితిలో పందిరి, వినాయక చతుర్థికి పూర్వం పల్లెటూళ్ళలో పందిరి వేసేవారు, ఇప్పటికీ వస్తున్నారు అనుకోండి. నా నెత్తి మీద పనికిరావు కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకొని వేడుకున్నావు కనుక, స్వామి నువ్వు చెప్పిస్తే అలాగా, నీకు నేను పూజకి పనికిరాకపోతే ఎందుకు పనికిరాకుండా పోతాను, నన్ను స్వీకరించని ప్రార్థిస్తున్నావు కనుక నా నెత్తి మీద కాకుండా నా విగ్రహం ఉన్న ప్రాంతంలో వెయ్యబడిన పందిరి మీద నిన్ను పెట్టవచ్చు, అలా పందిరి మీద పెడితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇచ్చుగాక అని వరం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందుకే వినాయక చతుర్థి కాలంలో విఘ్నేశ్వరుడి మట్టి విగ్రహం ఉన్నటువంటి ఆ పందిరి పైన పెట్టేవారు అనమాట. అలా పెట్టచ్చు తప్ప డైరెక్ట్గా ఆయన మీద పెట్టకూడదు, ఇవ్వకూడదు. ఈ వినాయక వ్రత కల్పాల్లో 21 పత్రులు ఉన్నాయి. అందులో తులసి పత్రం సమర్పయ అని ఒక నామం ఉంది, అది ఉట్టి అబద్ధం, ఎవడో కల్పించి పొరపాటు రాశాడు. అత్యంత ప్రాచీన కాలం నుంచి అక్కడ ఏమనుందనమాట, శిరీషపత్రం సమర్పయామి, దిరిసిన చెట్టు యొక్క ఆకు. అందుకే మేము వినాయక చతుర్థి కల్పంలో ఈ సవరణ కూడా చేశాం. ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదని చెప్పారు కదా. వ్యాసుడు రాసిన పురాణాలేమో వద్దన్నాయి. ఒక్క ముద్గల పురాణం అని ఒకటి ఉంటుంది. ముద్గలుడని ఒక గణపతి భక్తుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక పురాణం రాశాడు. అందులో మాత్రం ఎల్లప్పుడూ ఇవ్వరాదు కానీ వినాయక చతుర్థి నాడు ఇవ్వడం మంచిది, ఇస్తే పూజ బాగా పనిచేస్తుందని రాశాడు. కానీ అది ఎందుకు ప్రమాణంగా తీసుకోకూడదంటే, వ్యాసుడికి వ్యతిరేకంగా లేనంత వరకు ఎవరేం చెప్పినా వినాలి కానీ వ్యాసుడు రాసిన పురాణములకు వ్యతిరేకంగా ఉంటే వాటిని స్వీకరించలేదు. ఎందుకంటే వ్యాసుడే ప్రామాణికుడు, విష్ణు స్వరూపుడు, పురాణములు ఆయనవి గనక. ఈ మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే 18 పురాణములు వేదవ్యాసుడు ఇచ్చాడు. వాటినే ప్రామాణికమని చెప్పి త్రిమూర్తులు దేవతలు నిర్ణయించారు. ఎందుకంటే ఆయన చెప్పకుండా ఉన్నదానికి వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి వాళ్ళు అందరూ చెప్పినవన్నీ పాటిస్తే కొంపలు ములుగుతాయి కనుక. అసలు వేదములు కూడా ఆయనవేనండి. అంత పూర్వం వేదములు అనంతములు, ఎన్నున్నాయో లెక్కలేదు. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. ఓ మాదిరి పండితుడు దాని జోలికి అడలేకపోయేవాడు. అందుకనే మహానుభావుడైన వేదవ్యాసుడు కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకుని విభజ్య వేదాంశ్చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా, వేదములను 4గా విభజించాడు. ఒక క్రమ పద్ధతి పెట్టాడు. ఇంటికే ఓ ప్లాన్ ఎలా ఉంటుందో అలాగే వేదాలకు కూడా ఒక మంచి ప్రణాళిక ఇచ్చాడనమాట ఆయన. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇలా 4 వేదములుగా విభజించి ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యుడికి ఇచ్చాడు. యజుర్వేదం వైశంపాయన మహర్షికి ఇచ్చాడు. సామవేదం జైమిని మహర్షికి ఇచ్చాడు. సుమంతుడికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఇలా వేదములను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. అంత పూర్వం ఆయన వృత్తి కృష్ణ, ఆయన పేరు అసలు పేరు కృష్ణ. ద్వీపంలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయనుడు, వేదములు విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. కాబట్టి ఆయన చెప్పినది మాత్రమే ప్రమాణం. అందుకే గురువు అంటే వేదవ్యాసుడు, జగద్గురువు. మొదట్లో గురువు ఎవరు? వేదవ్యాస మహర్షి. అందుకే ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుడు పుట్టినరోజున వ్యాసుడిని పూజించాలి. గురువు అంటే ఆయన్ని పూజించాలి. వాళ్ళ కలియుగంలో వ్యాసుడిని పూజించడం మానేశాం, కనిపించే ప్రతి భాసుడిని పూజిస్తున్నాం, అసలు వ్యాసుడిని మానేశాం. అది మహాపాపం. ఇక రెండవది, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నప్పటికీ ద్వాపర యుగంలో పుట్టి కృష్ణుడికి భగవద్గీత చెప్పిన మరొక కృష్ణుడు ఉన్నాడు. మీకు అనుమానం అవుతుంది, కృష్ణుడికి భగవద్గీత చెప్పిన కృష్ణుడు ఏమిటని. అర్జునుడు అసలు పేరు కృష్ణుడు ఉంటాడు, ఆయన నల్లగా ఉంటాడు. అందుకే కృష్ణద్వయం, కృష్ణ యుగడం అంటారు. అర్జునుడిని కృష్ణుడు అన్నారు, వ్యాసుడిని కృష్ణ అంటారు, ద్రౌపది కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ. కాబట్టి భారతంలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు? లింగభేదంతో కలిపి అయితే 4, లింగభేదం పక్కన పెడితే ద్రౌపదిని తీస్తే 3 అన్నమాట. అందుకే కృష్ణ ద్వైపాయనుడు. శ్రీకృష్ణుడు కృష్ణుడే, ఈయన కృష్ణుడే. మహాభారతంలో శల్యుడు ఏమంటాడు కర్ణుడితో? కర్ణుడు, అర్జునుడు నన్ను చంపేస్తే
అప్పుడు కౌరవుల గతి ఏమిటని అడిగితే అర్జునుడు నిన్ను చంపేసిన వెంటనే ఆ కృష్ణులిద్దరిని నేను చంపుతాను యుద్ధానికి వెళ్ళి అంటాడు. ఇదేంటే కృష్ణులిద్దరిని చంపడం ఏమిటని కొందరికి అనుమానం అనమాట. ఒక కృష్ణ శబ్దానికి అర్జునుడు, ఇంకో కృష్ణ శబ్దానికి శ్రీకృష్ణుడు అనమాట. కాబట్టి కృష్ణుడు 2 రూపములు ధరించి తానే కృష్ణుడిగా ఇంకో అర్జునుడిగా ఉండి భగవద్గీత చెప్పి అప్పటి నుంచి ఆయన జగద్గురువు అయ్యాడు. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నాం. వ్యాసుడు జగద్గురువు, కృష్ణుడు జగద్గురువు. ఇప్పుడు కలియుగంలో మళ్ళీ 3వ జగద్గురువు ఆది శంకరాచార్యులు వారు. ఇలాంటి వాళ్ళనే మనం పూజించాలి తప్ప ఎవరిని పడితే వాడిని జగద్గురువుగా భావించి విగ్రహ రూపంలో పెట్టి అసలు దేవుడిని పక్కన పెట్టకూడదు. అది మీ గురువుని మీరు పూజించాలి, పూజించకపోతే పాపమే. కానీ మీ గురువుని పూజిస్తున్నామని వ్యాసుని మానేస్తే ఎలాగా? ఇప్పుడు ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ నాడు అసలు వ్యాసుని పూజించాక అప్పుడు మీకు నేను మంత్రం ఇచ్చాను అనుకోండి, నన్ను పూజించండి. అలాగే ఇంకెవడో మంత్రం ఇచ్చాడు అనుకోండి, వాడు పూజించాలి. వ్యాసుని మానేసి వాడినే పూజిస్తే ఇది మహాపాపము అన్నారు. అటువంటి వేదవ్యాసులు వారు చెప్పింది ప్రమాణం తప్ప ముద్గలాదులు చెప్పినవేవి కూడా ప్రమాణం కాదు. ఎంతవరకు వ్యాసుడికి వ్యతిరేకంగా లేనంతవరకు ప్రమాణం. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తే మాత్రం దాని పొరపాటును కూడా స్వీకరించరాదు. స్వీకరిస్తే వాణ్ణి నాస్తికుడు అంటారు. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, అలాంటి వ్యాసశాస్త్రములకు వ్యతిరేకంగా ఉన్న వాటిని కలియుగంలో వ్యాప్తి చెందిస్తే అది మహాపాపం, వాటి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అందుకే ఆదిశంకరుని కూడా జగద్గురు అన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వినాయక చతుర్థి నాడు పొరపాటును కూడా తులసీ పత్రమును సమర్పణ చెయ్యరాదు. ఇంకా విఘ్నేశ్వరుడికి చెప్పారు, అది కాకుండా ఏ పుష్పమైన ఆఖరికి గడ్డి పరకిచ్చినా సంతోషపడిపోతాడు ఆయన. విఘ్నేశ్వరుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో లెక్కలేదండోయ్. పంచముఖ గణపతి, సప్తముఖ గణపతి, అష్టముఖ గణపతి, దశముఖ గణపతి, శ్వేత గణపతి, కపిల గణపతి, సుముఖ గణపతి, ఇలా ఎన్నెన్నో రూపాలతో ఉన్నాడు ఆయన. అదొక పెద్ద ప్రత్యేకమైన గ్రంథం. అందుకే శ్రీ విద్య రాస్తున్నటువంటి ఆ గణేశ పురాణాన్ని వింటే లేక చదివితే మొత్తం గణపతికి సంబంధించిన అపూర్వమైన జ్ఞానం లభిస్తుందన్నమాట. ఒక కల్పంలో ఏది బ్రహ్మకల్పంలో శాండిల్య గారు ఇందాక చెప్పినట్టుగా విష్ణువే స్వయంగా నందావ్రతం పుత్రక వ్రతం చేస్తున్న పార్వతికి కొడుగ్గా వచ్చాడు. ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పంలో ఎలా వచ్చాడో శివపురాణంలో చెప్పారు. శివపురాణంలో గణేశ ఖండలు ఏమని, కల్పభేదాత్ జని ప్రోక్త గణేశస్య మహాత్మనః. మహాత్ముడైన గణేశ్వరుడికి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా జన్మ వస్తుంది. అవి అవతారములని పిలువబడతాయి. ఇప్పుడున్న కల్పమునకు శ్వేతవరాహ కల్పం అని పేరు. మీరంతా పూజలు చేస్తున్నప్పుడు రోజు సంకల్పంలో చెప్తున్నారు ఏమని, శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే. అక్కడుంటే జంబూద్వీపే అంటారు. ఇక్కడ ఏదో దిక్కుమాల దీపం, ఏం దీపం పేరెట్టారు, శాల్మలి దీపం. బూరుగు చెట్లు ఇక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ శాల్మలి అంటే బూరుగు. పూర్వం బూరుగు చెట్లు ఉండేవి ఇక్కడ. ఇంతంత ముళ్ళతో కూడిన పెద్ద పెద్ద బూరుగు చెట్లు ఉండేవి. బూరుగు దూదితో పరుపులు కుట్టేవారు, తెలుసుగా. బూరుగు చెట్లు ఉన్నారా, ఇంత కాయలు కూడా ఉంటాయి. అందుకని శాల్మలి ద్వీపం. అదే అమెరికాలో ఉంటే క్రౌంచ ద్వీపం అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో ఆ ద్వీపము, అక్కడ ఉన్నటువంటి ఊరు పేరు, నది ఉంటే నదీ పేరు, లేదా సముద్రం ఉంటే ఆంగ్ల సముద్ర తీరే, ఏదో ఒకటి. బ్రిస్టల్ ప్రాంతి, బ్రిస్టల్లోకి వెళితే ఇక పిస్టల్ భయం లేకుండా ఉంటుంది. ఇలా ఆయా ప్రాంతాలను సంకల్పంలో చెప్పేటప్పుడు ఇప్పుడు శ్వేతవరాహ కల్పం అని చెబుతున్నాం. ఎందుకంటే విష్ణువు తెల్లని వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించాడు. ఆ కల్పంలో ఉన్నాం కనుక ఇది శ్వేతవరాహ కల్పం. ఈ కల్పంలో గణపతి ఎలా పుట్టాడు, ఓ రోజున పార్వతీదేవి స్నానం చేస్తూ చేస్తూ ఎవరిని లోపలికి పంపొద్దు అని నందీశ్వరుడిని అక్కడ కాపలా పెట్టింది. కాసేపటికి శివుడు వచ్చాడు. నందీశ్వరుడు అమ్మవారు ఎవరిని పంపొద్దంటే, నువ్వు నా వాహనం అయ్యి ఉండి నన్ను లోపలికి వెళ్ళొద్దంటావేమిట్రా అని నందిని పక్కకి గంటే లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు పార్వతీదేవి జయ విజయాలతో ఏమంది, కాపలా వాళ్ళు చెలికెత్తులు ఉంటారు ఆవిడ దగ్గర. జయ విజయ అనేది పోస్ట్ అండోయ్, అది ఉద్యోగం పేరు. కాబట్టి ఆ పోస్టులో ఎవరుంటే వాళ్ళే జయ విజయులు. కాబట్టి జయ విజయులు అనేది పేరు కాదు. అమ్మవారి కాపలా వాళ్ళేమో ఆడవాళ్ళు కనుక జయ విజయ. అదే శివుడికైతే జయుడు విజయుడు, విష్ణువుకైనా జయుడు విజయుడే. అలా ఎవరికైనా కాపలా ఉండే ఉద్యోగం పేరు కనుక ఆ పేరుతోటే పిలుస్తాం. ఈ జయ విజయాలతో ఒక రోజున అమ్మవారు ఏకాంతంగా మాట్లాడుతూ, నందీశ్వరుడు శివవాహనం కనుక
ఎవరిని లోపలికి పంపవద్దంటే వినిపించుకోకుండా తన యజమానిని పంపాడు. ఇదే నా వాళ్ళు అంటూ ఉంటే ఈ పని చేస్తారా? కాబట్టి నాకు కూడా ఒక రక్షకుడు కావాలి, కాపలావాడు కావాలి. బయటవాడి కంటే మన అబ్బాయి అయితే బాగుంటుంది. బయటవాడికి 10 ఏళ్ల వేస ఇప్పించిన వాడు మోసం చేసి పారిపోతారు. అది మన ఇంట్లో వాడు అయితే పడి ఉంటారు. అందువల్ల నాకంటూ ఒక కుమారుడు ఉండాలి అంటూ ఉంటేనే ఆవిడ శరీరానికి మనుష్య లక్షణం వచ్చింది. నా వాళ్ళు, నా ఇల్లు అనే స్వార్థం ఎవరి లక్షణం? మానవ లక్షణం. నిజానికి జగన్మాతకి అందరూ పెట్టలేక ఒక్క క్షణం ఎందుకు ఆవిడ కూడా మనిషిలా ఆలోచించింది. లోక శ్రేయస్సు కోసం, లోకాలకు ఉపకారం చేయడానికి అలా ఆలోచించింది. అప్పుడు ఆవిడకి కంటి మీద రెప్ప వచ్చిందిట. దేవతలకి రెప్ప ఇలా పడదు. మనం చిటికి వాటికి రెప్పపాటు వేస్తాం కదా కంటి మీద, దాన్ని నిమిషము అంటారు. దేవతలకి ఇలా రెప్పలు పడవు. అందుకని వాళ్ళు అనిమిషులు లేక అనిమేషులు అలా గుడ్లు అప్పగించి వస్తారు. ఎన్ని రోజులైనా వాళ్ళకి రెప్ప పడదు. కాబట్టి ఎవడైనా నేను దేవుణ్ణి అన్నాడా వాడి రెప్పలు పరీక్షించండి. భూలోకంలో రెప్ప వేయకుండా ఉంటే దెబ్బకి డెప్ప ఎగిరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డస్ట్ ఎక్కువ, డస్ట్ పార్టికల్స్. అందువల్ల కంటి మీద రెప్పపాటు ఉండాలి. దేవలోకంలో ఇది ఉండవు. అందువల్ల వాళ్ళు అలా కళ్ళు అప్పగించి వస్తారు. కాళ్ళు నేల మీద దేవతలకి ఆనవు. కాబట్టి దేవతలు ప్రత్యక్షమైతే వాళ్ళ కాళ్ళు నేల మీద ఆనవు. ఇప్పుడు ఎవడైనా నేను సిద్ధ గురువుని అంటే నీ కాళ్ళు నేల మీద ఆనుతున్నాయి కదరా, నువ్వు అశుద్ధ గురువు అనొచ్చు వాడు. కాబట్టి అది ఉట్టి అబద్ధం. నేనే కల్కి భగవాను అండి. ఈ మధ్యకాలం ఇదోటి, నెత్తి మీద వెంట్రుక ముక్క ఉండదు. ఊడిపోయిన వెంట్రుకలు కూడా ఒలిపించుకోవడం చేత కాని వాడు కలికి ఎలా అవుతాడు? కలి భగవానుడు అవుతాడు వాడు, కలి పురుషుడు వాడు. మనం అజ్ఞానంలో పడిపోతూ ఉంటాంలేండి. అదొక విచిత్రమైన లక్షణం అది. కాబట్టి గురువులు ఒక అద్భుతమైన మార్గం చూపించాలి తప్ప అసత్యాలు ఆడరు. అలా ఆడితే వాడు గురువు అనరు. అందువల్ల దేవతలకి ముందు రెప్పపాటు ఉండదు, అనిమిషులు. 2 కాళ్ళు నేల మీద ఆనవు, చెమట పట్టదు, ఉమ్ము రాదు, నోట్లోంచి లాలాజలం, కంట్లో పుసుకులు రావు. ఇవన్నీ మానవ లక్షణాలు. చెమట పట్టింది అంటే అర్థం ఏంటనమాట? వాడు మనిషి అయిపోయాడని అర్థం. అశ్వేదజ, అనిమిష, అపాద, ఇవన్నీ దేవతల యొక్క లక్షణాలు. జగన్మాత కదా, ఆవిడికి చెమట పట్టకూడదు, రెప్పపాటు ఉండకూడదు. కానీ అవన్నీ వచ్చాయి. ఎందుకని? మానవుల వలె ఒక క్షణం స్వార్థంతో ఆలోచించడం వల్ల. దానివల్ల ఆవిడకి చెమట పట్టినప్పుడు అవుతున్న పైన మట్టి వస్తుందండి. ఎంత రుద్దుకున్నా బయట నడిచి వచ్చాక చెమట పట్టి ఇలా అంటే వెంటనే అవుతుంది, మట్టి వస్తుంది. మన శరీరం మట్టిమయమైన మృణ్మయ శరీరం. ఈ దిక్కుమాల శరీరం ఎన్నిసార్లు మట్టి వస్తుంది. ఎంత సెంటు కొట్టుకున్నా చెమట వాసన వస్తూనే ఉంటుంది. 2-3 సార్లు పైకి కిందకి మెట్లెక్కి దిగారా, వాడి చేతులు ఎత్తాడా, వాసన చూడలేం. ఇది లక్షణం. అమ్మ శరీరానికి కూడా మట్టి వచ్చింది, చెమట పట్టి మట్టి అలా పిసరగా వచ్చింది. అప్పుడు ఆవిడ స్నానానికి వెళ్ళే ముందు ఈ మట్టిని ఇలా అనుకుందిట. వెంటనే ఆ మట్టిలో నుంచి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. ఈ కథని ఎంత చండాలంగా మార్చేశారంటే, స్నానానికి వెళ్ళిందిట శనగపిండి, మినప్పిండి, సున్నిపిండి, ఈ పిండితో తయారు చేసిందిట. అసలు ఎక్కడ ఉండదు. ఎవరైనా సున్నిపిండి అనే విషయాన్ని శివపురాణంలో కానీ ఇంకో పురాణంలో కానీ చూపిస్తే నేను 1000 పౌండ్లు ఇచ్చేస్తాను, లేదా మీరు నాకు ఇవ్వాలి. అది చాలాసార్లు ధర్మ సందేహాలు చెప్పాను కదా. అందులో ఏమనుంటుందన్నమాట, ఆవిడ శరీరం నుంచి పుట్టినటువంటి మాలిన్యము, మలినము నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. ఎంత తమాషాగా మారిపోతుందో. ఎందుకని అనుమానం, ఆవిడ శరీరం ఇలా అనుకుంది, ఆ మట్టిలోంచి పుట్టాడు అన్నదాన్ని బహుశా శరీరం ఇలా అనుకోవడం నలచటం కింద భావించి ఎవడో పొరపాటు పడ్డాడు. ఇక అంతా వెంటబడ్డారు. గతానుగతిగో లోక అంటే అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టు అనమాట. అందువల్ల అమ్మవారి యొక్క వపుషో మల సంభవ, ఇది వ్యాసుడు శివపురాణంలో చెప్పిన మాట. గురువుగారు రాసిన శివపురాణం చదువుతున్నారా లేదా? అసలు పుస్తకాలు తెప్పించలేదా? గణేష్ శివపురాణం ఉంది కదా, పోనీ గణపతి పురాణం పక్కన పెట్టు. శివపురాణంలో గణేశఖండం ఉంది కదా, నేను రాసి చక్కగా అనువాదం చేసాం, ప్రింట్ చేసాం. ఆ పుస్తకాలు తెప్పించుకోండి. మరి ఊరికి అలా కూర్చొని వినేసి ఆ తర్వాత వెళ్ళిపోవడం. ఈ పుస్తకాలకు బదులుగా పిచ్చి పిచ్చి సినిమాలు చూడడం చేయకూడదట. మీరు మంచివాడు చేయరులేండి, పాపాత్ములు కాదు, మీరు దుర్మార్గులు కాదు, అంత మరీ చెడ్డవాళ్ళు కాదు. కాబట్టి ఈసారి నా శివపురాణం తెప్పించుకుంటే అందులో గణేశఖండంలో ఉంటుందన్నమాట. ఏమన్నమాట, వపుషో మల సంభవ. ఆవిడ శరీరపు మట్టి నుంచి పుట్టుకొచ్చాడు, మలము నుండి పుట్టాడు. మనిషిలా భావించడం, చెమట పట్టడం, ఇలా అనుకోవడం వల్ల మట్టి రావడం, ఆ మట్టిలోంచి పుట్టుకొచ్చాడు. ఆ పుట్టుకొచ్చిన వాడే మన విఘ్నేశ్వరుడు.
పుట్టినప్పుడు ఆయన కూడా నాలా చాలా అందంగా తెల్లగా ఇలాగే ముఖంతో పుట్టాడు. ఆ తర్వాత ఆయనకి ఆవిడ మోదకాలు ఇచ్చి కర్ర ఇచ్చి కాపలా పెట్టింది స్నానానికి వెడతానని. ఇప్పుడు వెళ్ళింది స్నానానికి ఆవిడ ఈయన పుట్టాక. ఆ తర్వాత లోపల సున్నిపీటి పెట్టుకుందనే విషయం మనకి అక్కర్లా, ఎందుకంటే ఆల్రెడీ ఇది సున్నితంగా పుట్టుకొచ్చాక. ఆవిడ లోపలికి వెళ్ళడం, శివుడు కాసేపటికి రావడం, ఆ తల నరకడం, ఆ తర్వాత గణపతికి గజముఖం తగిలించడం, ఈ కథ అంతా మళ్ళీ యథాప్రకారంగా మీరు ఇదివరకు విన్నది. అందుకే సక్రమమైన కథని నేను రాశాను. గణపతి వ్రతం కూడా మనం పుస్తకం వేశాం. అవన్నీ వీళ్ళకి అందించండి. మరి అంతా భక్తులే, కానీ గురువుగారి కథలు అందించట్లేదు, పుస్తకాలు అందించట్లేదు. తప్పనిసరిగా కొన్ని పురాణాలు మీకోసం తెలుగులో, అది కూడా హాయిగా అందరూ చదువుకునే భాషలో అనువాదం చేశాను. అందులో ఒకటి గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు. గీతా ప్రెస్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు వేసిన గణేష్ పురాణం. గణపతి వాళ్ళకి గరుడ పురాణం ఇచ్చాం. గరుడ పురాణం వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ప్రింట్ చేశారు, చాలా అద్భుతంగా ప్రచారంలోకి వెళ్ళింది. గణేశ పురాణము, శివపురాణం 2 భాగములు, దేవీ భాగవతం మొదటి భాగం, లలితా సహస్రనామ భాష్యం ఐశ్వర్యయోగం మొదటి భాగము, ఇంకా ఏమేమి పురాణాలు ఇచ్చానన్నా? గణేశ వైభవం. ఇవన్నీ కూడా పుస్తకాల రూపంలో ప్రింట్ అయ్యాయి. పీఠం తరపున సులభమైనటువంటి ధరకే దొరుకుతాయి. అవి కనుక చదువుకుంటే అసలు ఇంక మీరు ఎవరిని సందేహాలు అడగక్కల. మినిమం తెలుగు వస్తే, అన్నం అంటే తెలిస్తే చాలు, ఆ మాత్రం భాష వస్తే ఆ భాషలోనే రసం. ఎక్కువ గ్రాంథికం వాడకుండా తేట తెలుగులో నా పురాణం ఎలా అర్థమవుతుందో అలాగే అది కూడా అర్థమయ్యే భాషలో రసం. అందులో అయితే ఈ కథలన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి శ్వేతవరాహ కల్పంలో ఆయన పార్వతీదేవి శరీరపు మట్టి నుంచి పుట్టుకొచ్చి ఆ తర్వాత గజముఖుడు అయ్యాడు. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కోసారి అసలు ఎవరూ పిలవకుండా తనంత తానే అవతారం ఎత్తాడు. ఎప్పుడు? పద్మకల్పంలో ఆయనకి ఏకదంతం వచ్చింది. దానికి ఎన్ని కథలు ఉన్నాయి. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కప్పుడు ఒక్కో రకంగా దంతం విరగొట్టుకున్నాడు. అన్ని వేళలో ఒకే రకం కాదు. వ్యాసుడు భారతం రాయమన్నప్పుడు భారతం రాయడానికి దంతం విరుచుకుని దాంతో రాశాడు. కాబట్టి అప్పుడు ఏమైందనమాట, ఏకదంతుడు అయ్యాడు. మళ్ళీ దంతం అతికించుకున్నాడు. ఒకసారి పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. శివుడు చూడడానికి లోపలికి వెడుతుంటే ఇప్పుడు శివుడు పార్వతి తాండవ నృత్యం చేస్తున్నారు. వాళ్ళు జగద్గురువులు. గురు దంపతులు నృత్యం చేస్తున్నప్పుడు ఎవడబడితే వాడు మధ్యలో వెళ్ళిపోకూడదు. అసలు పురాణం చెబుతున్నప్పుడు గురువుగారు మధ్యలో ఫోనే మోక్కకూడదు. అటువంటిప్పుడు మధ్యలో పెడితే ఎలాగా అంటే వినిపించుకోకుండా తగాదాపడి ఘోర యుద్ధం చేశాడు. దాంతో గణపతికి మండిపోయింది. తొండంతో పరశురాముడి బుచ్చుకుని గిర్రమని తిప్పితే మొత్తం ప్రపంచాలన్నీ చూసేసేట, అన్ని లోకాలు చూసేట. గిర్రని తిరిగాడు. ఏం చేయాలో తెలియక కళ్ళు తిరిగి పరశురాముడు చేతిలోని గండ్రగొడ్డలతో దంత మీద పట్మలో దెబ్బ కొట్టాడు. ఆ గండ్రగొడ్డలు శివుడు మెచ్చిచ్చాడు కనుక ఆ గొడ్డలతో తల ఈ దంతం విరగొట్టాడు. ఆ దంతం విరుగుతున్నప్పుడు పుట్టిన శబ్దములకు ఉల్కాపాతములు వచ్చాయి. భూమి తద్దరిల్లిపోయింది, ప్రపంచం కదిలిపోయింది, కైలాస పర్వతం కూడా కదిలిపోయింది. దంతం విరుగుతున్నప్పుడు అంత పెద్ద కంపం పుట్టిందిట. అప్పుడు పార్వతి వచ్చి, ఇలాంటి వాడు అందరికీ అందుకే వరాలు ఇవ్వకూడదు, ఆ పరశురాముడు నా శిష్యుడు అని చెప్పి నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డలు ఇచ్చావు సృష్టించి, దాంతో మన అబ్బాయి దంత విరగొట్టాడు అనగానే ఆయన నవ్వి, మన అబ్బాయి కూడా కావాలని కొట్టించుకున్నాడు లేవే, వాడు మన పిల్లవాడే అని జాలిపడి, నాయన పరశురామ ఎప్పుడు విఘ్నేశ్వరుడితో తగాదా పడకు, నేను నీకు గురువుని, వాడు గురుపుత్రుడిని ప్రేమతో చూడాలి, గురువుగారి సంతానాన్ని గురువుగారిలా చూడాలి అనగానే, క్షమించండి ఎందుకో కోపంతలో కొట్టేశాను, మీ దర్శనానికి వద్దన్నంత మాత్రం చేత కోపగించాను అని అప్పుడు తులసి కాకుండా మిగతా దళాలతో పరశురాముడు పూజించాడు అని బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. కాబట్టి ఆ దంతం అలా విరిగింది, మళ్ళీ దాన్ని అతికించుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి ఏమైందనమాట, ఆయన మోషకాసురుణ్ణి చంపడానికి దంతం తప్ప ఇంకే ఆయుధం పనికిరాదు. అందుకని దంతం విరిచి విసిరి ఆ రకంగా దంతంతో సంహరించడానికి ప్రయత్నించాడు. వాడి గొల్లును గోలెడితే చంపకుండా వదిలిపెట్టి వాడిని వాహనంగా చేసుకుని అనింజుడు అంటారు వాడిని. అసలు అనింజుడు ఆ ఎలుక పేరు. అప్పుడు మళ్ళీ వాడి కోసం తీసుకున్న దంతాన్ని అతికించుకున్నాడు. ఇలా ఎన్నో పర్యాయాలు దంతం విరగొట్టుకుని మళ్ళీ అతికించుకుని చివరికి ఇప్పుడు కలియుగంలో ఒక్కే దంతంతో ఉన్నాడు. ఏకదంతుడు అంటే ఒక్క జ్ఞానం చాలురా, ఒక్క పరమాత్మ ఒక్క గురువుని గట్టిగా పట్టుకుంటే తరిస్తాం లోకానికి చెప్పడానికి ఏకదంతుడే ఉన్నాడు. ఇక తొండం ఎడం వైపుకి కొన్ని, కుడివైపుకి కొన్ని ఉంటాయి. ఇది అనుమానమే. ఓసారి అవధానంలో అడిగారులేండి నన్ను, అష్టావధానంలోనూ శతావధానంలోనూ విఘ్నేశ్వరుడి దంతం కుడివైపు ఉంటే మంచిదా, ఎడం వైపు ఉంటే మంచిదా, ఆయన దంతం ఎటుంటే లాభం అంటే ఆయన దంతం ఆయన ఇష్టం ఎటో ఒక పెట్టుకునేవన్నా అని సరదాగా చెప్పి అసలు రహస్యం ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆయనకి ఎడం వైపు, ఇప్పుడు నేనే విఘ్నేశ్వరుడు అనుకుంటే ఇది ఎడం వైపు అవునా,
విఘ్నేశ్వరుడి ముఖమునకు ఎడమ వైపున తొండం ఉన్నటువంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే సంపదలు వస్తాయి, కోరికలు తీరుతాయి. కోరికలు ఉన్నంత వరకు ఏం చేయాలి? ఎడమ వైపు తొండం ఉన్న స్వామిని పూజించాలి. అలా కాకుండా నాకు ముక్తి జ్ఞానమే తప్ప ఏమొద్దు, నాకేమీ సంపాదన వద్దు, ఇల్లు అక్కర్లేదు, మోక్షం కావాలి, వైరాగ్యం కావాలి, ఎవరితోటి అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉండాలనుకుంటే కుడివైపు తొండం ఉన్నాయని పూజించాలి. మీ ఇష్టం తరాలి. కుడివైపు తొండం ఉన్నాయని పూజించారనుకోండి, ఏమండి మీకు మీరే నాకు నేనే అని భార్యకి ఆ రోజు నుంచి భర్తను విడిచిపెట్టి హాయిగా విఘ్నేశ్వరుడు పూజించుకుని మోక్షం పొందుతుంది. ఉద్యోగం చేస్తేనైనా ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, నా ఉన్న ఉద్యోగంలో విఘ్నేశ్వరుడే అంటాడు. ఈ విధంగా వైరాగ్యం కావాలంటే, కుటుంబ సంబంధమైన బంధాలకి దూరంగా ఉండాలంటే కుడివైపు తొండం ఉన్నాయని పూజించాలి. ఇవన్నీ సూక్ష్మ నియమాలు. ప్రస్తుతానికి క్లుప్తంగా కొంతవరకు విఘ్నేశ్వరుడు గురించి చెప్పుకున్నాం. ఆ విఘ్నేశ్వర అనుగ్రహం మీకు లభించుగాక. అప్పుడే మాత్రం కుడివైపు తొండం ఉన్నాయని కొంతకాలం పూజించుకో. ఇంకొక 40 ఏళ్ల తర్వాత నీ ఇష్టం. ఆ తర్వాత పూజించేది ఏమిటంటావా? అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చి కాశీలో కూర్చుంది గారు. గోవింద జయ గణనాయక విఘ్న వినాయక శుభకర భవకర గజముఖ గణపతి. జయ గణనాయక విఘ్న వినాయక శుభకర భవకర గజముఖ గణపతి. మూషక వాహన త్రిభువన పూజిత. మూషక వాహన త్రిభువన పూజిత గణపతి వినుతి చేసెద కొనుమా అని గణపతికి ఒకసారి నమస్కారం చేసుకోండి.